నిన్న చూసిన మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇది అమృత్ జరుగుతున్న నువ్వేం చేయాలి, ఫిర్యాదు చేయి, ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, కోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. బీజేపీ ఎందుకు తిడతావు? కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కనడాలి, సోషల్ మీడియాలో గంతికి ఆడికే మళ్ళీ వనికేయాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఆట. నా పేరు తీసుకున్నది అలా మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది, కాళేశ్వరం కేసు ఏడవైంది, డ్రగ్స్ కేసు ఏడవైంది. ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గంటల మీద ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తాను చూసుకుంటారు. ఇక కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు రూపాయి ఒప్పందం పక్కా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూలోనే ఉల్టా మాట్లాడుతుంటే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మేము ఎప్పుడు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం, కేంద్రంలో అధికార పార్టీగా. చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే. కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికమైంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళు బయటపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకుంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మాక్సిమం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిన్న చూసిన మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇది అమృత్ జరుగుతున్న నువ్వేం చేయాలి, ఫిర్యాదు చేయి, ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, కోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. బీజేపీ ఎందుకు తిడతావు? కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కనడాలి, సోషల్ మీడియాలో గంతికి ఆడికే మళ్ళీ వనికేయాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఆట. నా పేరు తీసుకున్నది అలా మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది, కాళేశ్వరం కేసు ఏడవైంది, డ్రగ్స్ కేసు ఏడవైంది. ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గంటల మీద ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తాను చూసుకుంటారు. ఇక కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు రూపాయి ఒప్పందం పక్కా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూలోనే ఉల్టా మాట్లాడుతుంటే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మేము ఎప్పుడు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం, కేంద్రంలో అధికార పార్టీగా. చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే. కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికమైంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళు బయటపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకుంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మాక్సిమం మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు.